आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाशतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం పౌర్ణమి ఆదివారం నుంచి బహుళ షష్ఠి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. వరుసగా చంద్రుడు మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు పుష్యమి నక్షత్రం, ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుని నక్షత్రం వరకు చంద్ర సంచారం వరుసగా వృషభ రాశి నుంచి మొదలుకొని మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. చంద్రుడు వృషభ రాశిలో గురువుతో సమాగమించింది, కర్కాటక రాశిలో కుజుడితో కూడా సమాగమించింది, సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, ధనుర్రాశిలో ఈ వారం ప్రారంభంలోనే రాత్రి 11:11 సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతున్నది. దీన్ని ధను సంక్రమణం అంటారు. ఆ తదుపరి శుక్రుడు మకర రాశిలో, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు ఈ వారం ప్రారంభంలో ఉండబోతున్నారు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ధనుర్రాశిలోకి సూర్య సంక్రమణం జరుగుతున్నది, ధను సంక్రమణం. అలాగే అదే రోజు బుధుడు వక్రత్యాగం చెందుతున్నాడు వృశ్చిక రాశిలో. ఆ రోజు మధ్యాహ్నం, ఆదివారం రోజు మధ్యాహ్నమే పుణ్యకాల ఘడియలు ప్రారంభమవుతున్నాయి. సాయం సూర్యాస్తమయం వరకు ఆ రోజు రాత్రి సంక్రమణం జరుగుతున్నది. 16వ తేదీ శ్రవణ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 17వ తేదీ మూలా నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, 19వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో వక్రించుని యొక్క బుధుని ప్రవేశం, అదే రోజు శ్రవణ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారాంతంలో 21వ తేదీ సాయన సిద్ధాంత ప్రకారంగా మకరాయనము అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం సాయన పద్ధతిలో, సాయన సిద్ధాంత రీత్యా జరుగుతున్నది. ఈ వారంలో ఉన్న ప్రత్యేకత, ఈ వారం ప్రారంభంలోనే ధను సంక్రమణం, ఈ వారాంతంలో సాయన పద్ధతిలో మకర సంక్రమణం జరుగుతున్నది. ఈ వారంలో చెప్పుకోదగ్గ పండుగలు పౌర్ణమి రోజు దత్త జయంతి, అన్నపూర్ణ జయంతి అని కూడా జరుగుతున్నది. 16వ తేదీ పరశురామ జయంతి, ఆ తర్వాత 21వ తేదీ సాయన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతున్నది. మరి ఈ వారంలో గ్రహ స్థితి, యుతి, వేధలు, దృష్టులు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు తెలియజేయబడుతున్నాయి. ఇది ఈ వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ముందుగా మేషరాశి. మేషరాశి అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో, ఉత్సవాలతో, మనస్సంతోషంతో ఈ వారం ప్రారంభమవుతున్నది. ఈ వారంలో మేషరాశి వారికి అంతా కూడా మీ యొక్క స్వవిషయాలు, స్థిర చరాస్తుల విషయాలు, ధర్మాలు, ఆధ్యాత్మిక విషయాలకు, లౌకిక విషయాలకు మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ వారంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ వారంలో కలుగుతున్నటువంటి గ్రహ మార్పుల వల్ల మీకు ఒక స్థైర్యము, ధైర్యము ఇవన్నీ కూడా కలగబోతున్నాయి. పితృభాగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయంలో ఈ వార ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో అర్థలాభం, వస్త్రలాభం, చిత్త సౌఖ్య మనోధృతి, కాంతాభరిష్ట సల్లాప తృతీయ స్థానకు విధుః అన్నారు. అలాగే మనకు 15వ తేదీ మధ్యాహ్నం నుంచి 15
16, 17వ తేదీ వరకు మేషరాశి వారికి ఆనందదాయకమైనటువంటి రోజులుగా ఉన్నాయి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మిత్రుల ఆదరాభిమానాలు, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు, సామాజిక ఆదరాభిమానాలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 16, 17లో మేషరాశికి సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని సందర్భాలలో మీరు పెద్దలతో కూడా కొన్ని ఎదిరించి వాదించి ఒప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాపాలను దూరంగా ఉంచండి. ఆకస్మికమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 18, 19వ తేదీ పూర్తిగా మీ గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన కూడా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు తలపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాహనాలు నడపడంలోనూ, ఇతరులతో ఎలాంటి వ్యవహారాలు, ఒప్పందాలు చేసుకోవడంలోనూ కొంత మీరు సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆకస్మిక కోపతాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి ఎవరికైనా ఏదైనా కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ చిన్నపాటి శారీరకంగా కానీ మానసికంగా కానీ అసౌకర్యం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉన్నది. 20, 21లో ప్రతి పనిలో కొంత ఆలస్యం, శారీరకంగా కొంత మందగింపు, అజీర్ణమైనటువంటి సమస్యలు, దేహానికి సమస్యలు, అంటే ఉత్సాహం, చురుకుదనం కొద్దిగా లోపిస్తుంది. సాధారణ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మేషరాశి వారు అశ్వని నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికంగా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కోపతాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భరణి నక్షత్ర జాతకులకు ధార్మికమైన విషయాల ముందు ఆసక్తి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రుల సహకారాలు పొందుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా మిత్రుల సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కొంత సౌకర్యకరమైన జీవితంగా ఉంటుంది. కానీ కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో, వ్యాపారంలో జీవిత భాగస్వామితో, ఉద్యోగాల్లో పై అధికారులతో కొంత సమన్వయపరుచుకొని ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేషరాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఈ వారం ప్రారంభంలో ధను సంక్రమణం జరుగుతున్నది కాబట్టి వస్త్రదానాలు చేయండి, లవణదానం చేయండి. అలాగే సూర్య అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, సూర్యగ్రహ ప్రీతికి కొన్ని పూజలు చేసుకోండి. మీకు కొంత మనసు సౌకర్యం కలుగుతుంది. మంచి పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశికి సంబంధించి ఈ వారంలో మీకు ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఇతరులతో వాద వివాదాలు కానీ, కొంతవరకు కష్ట నష్టాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత మనస్తాపాలు చెందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. ఈ 15, 16, 17వ తేదీలలో ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు అంతర్లీనంగా ఉంటాయి. ధన వ్యవహారాలు కొద్దిగా ఎక్కువగా ఆలోచించవలసి ఉంటుంది. క్రమము తప్పిన భోజనాలు కూడా ఉంటాయి. కొంత అసౌకర్యంగా ఉంటుంది, కొంత అశాంతిగా ఉంటుంది. అయినా మీరు వీటిని అధిగమించి ముందుకు పోగలుగుతారు. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది శుభకార్యం కావచ్చు, మిత్రులకు సంబంధించి కావచ్చు, గృహ మీ వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉండవచ్చు. ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. 18, 19 విషయంలో సోదరులు, సోదరీమణుల సహకారాలు, మిత్రుల సహకారాలు, కుటుంబ సభ్యుల్లో ఏదో ఆనందదాయకమైనటువంటి సన్నివేశాలు ఇలా ఉంటాయి. మీరు చాలా హుషారుగా ఉంటారు. అందరినీ నవ్విస్తారు. అంటే ఒక ప్రత్యేకంగా ఇతరులకు ఆదర్శంగా కొంత వాళ్ళకు ఒక ప్రేరణ కలుగుతున్నట్టుగా కూడా ఉంటుంది. మీ యొక్క మాటలు, మీ యొక్క ఆనందం అట్లా ఆ విధంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఏదైనా మీరు కలిసి ఏదైనా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కొన్ని సందర్భాల్లో మీరు కొంత నిష్ఠూరం చెందుతూ కూడా మాట్లాడతారు. అంటే యథార్థంగా మాట్లాడతారు అని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మీ మాటలు ఎదుటివారికి ఉత్సాహం కలిగిస్తుంది, ఒకసారి ఒక భయం కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది ఒక రకంగా వృషభరాశికి సంబంధించి యువతీ యువకులు చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, వినోదంగా ఉండేటువంటి పరిస్థితులు, శారీరక మానసికంగా ఆనందం, సౌకర్యాలు, అంటే కొంత శారీరక సౌఖ్యాలు కూడా పొందేటువంటి పరిస్థితులలో ఇది కనబడుతున్నది. మరికొందరు విందులు, వినోదాల్లో కొంత విపరీతమైన చేష్టలతో విపరీతంగా అందులో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎందులో కూడా అతిగా అతిక్రమించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీ స్వవిషయం కావచ్చు, ఇతరుల విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు.
అతిగా ప్రవర్తించడం అంత అనుకూలం కాదేమో అనిపిస్తున్నది. 20-21 కూడా సహనంగా మీరు సాధించుకోవాల్సినటువంటి పనులు సాధించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రయాణాల్లో మీ పనుల్లో మార్పులు చేర్పులు కావచ్చు. కొంత మానసికంగా అశాంతిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త ప్రయత్నాలు కాకుండా అప్పటి పరిస్థితులను బట్టి మీ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదున్నా కూడా ఎవరితో వారితో వాదనలకు దూరంగా ఉండండి. ఈ వారంలో ఎవరితో విభేదించడానికి ప్రయత్నం చేయకండి. ఒక వరకు ఇది విధి, మనం చేయవలసిన పని అని చేయండి. దాని విధానంగా కొంత మీకు అనుకూలతలు ఏర్పడతాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు వాద ప్రతివాదాలకు దూరంగా ఉండండి. ఎవరిని నొప్పించకుండా మీరు నవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు కొంతవరకు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. కొంత ధైర్యం ఉత్సాహం కూడా వస్తుంది. ఇతరులకు మీరు ఆదర్శంగా ఉంటారు, లేదా ఇతరుల ఆదర్శాన్ని కూడా మీరు తీసుకోగలిగి ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ధనుస్సు సంక్రమణానికి సంబంధించినటువంటి పరిహారాలు పూజలు చేసుకోండి. వస్త్రదానాలు చేయండి. అలాగే లవణ దానం ఉప్పు దానం కూడా చేయండి. దాంతోపాటు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకమైన మార్పులు మీ వ్యాపారాలలో, మీ వ్యవహారాల్లో, మీ ఉద్యోగాల్లో, కుటుంబ పరిసరాల్లో, కుటుంబ వ్యక్తులలో, జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విషయాలు అన్నిట్లో చాలా మార్పులు వస్తున్నాయి. మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజన సంఘ సన్మానం, జన్మగే విధువు అన్నట్టుగా ఈ యొక్క మిథున రాశి వారికి 15వ తేదీ మధ్యాహ్నం వరకు అంతకుముందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనస్సు కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక దరికి చేరునట్టుగా మీరు ఫీల్ అవుతారు. మీ యొక్క గమ్యానికి చేరుకున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైన సన్నివేశాలు 15వ తేదీ దినమధ్యం నుంచి 16, 17 ఇంచుమించుగా 18, 19 వరకు జరిగేటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇందులో మీ స్వవిషయాలు లాభిస్తాయి. వృత్తిపరమైన విషయాలు లాభిస్తాయి. చాలా జాగ్రత్తగా అనుకుగా మేల్కోగా ఉంటారు. అయితే 18, 19వ తేదీల్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. కొన్ని విభేదాలు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, ఇందులో ఉంటాయి. అంటే సంతోషంలో దుఃఖం, దుఃఖంలో సంతోషం అన్నట్టుగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా నిష్ఠూరంగా ప్రవర్తించవచ్చు, లేదా ఇతరుల నిష్ఠూరాలను మీరు ఎదిరించవచ్చు. కొంత వాద ప్రతివాదనలతో కుటుంబ జీవితం సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ప్రత్యేకంగా ఆర్థికపరమైన విషయాల మీదనే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే బంధువర్గ మిత్రవర్గాలతో సౌఖ్యం ఉంది, విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. 20-21 చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంది. ప్రతి పని కొద్ది ఆలస్యంగా జరగవచ్చు. ఏదైనా దూర ప్రయాణం సంభవించవచ్చు. మీకు ప్రత్యేకమైన ఏదైనా వార్త వినవలసి రావచ్చు. అలాగే మీ శరీరంలో కూడా ఏదైనా తెలియని అనారోగ్యం పొడసూపవచ్చు, లేదా కొద్దిగా సంతోషం వదికు కొంత అల్ప సంతోషం ఒకవైపు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కుటుంబ జీవితానికి మీకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు అయినంత వరకు ఉత్సాహమైన కార్యక్రమాలు చేసే పట్టడానికి కొంత భంగకరం కావచ్చు. మీ వలన ఇతరుల ఉత్సాహం కొంత దెబ్బతినవచ్చు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల వ్యవహారాలు కొంత దెబ్బతినవచ్చు. ఏదేమైనా ఎవరితో నిష్ఠూరంగా మాట్లాడడం కానీ, నిష్ఠూరంగా వాదించడం కానీ పెట్టుకోకండి. కుటుంబ భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. దీని మూలకంగా మీకు మున్ముందు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూల పరిస్థితులు కొంతవరకు బాగానే ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగా పొందుతారు. కొన్ని విషయాలు నిష్ఠూరంగా ఉంటారు. భార్యతో ఉన్న అనుబంధంలో మాత్రం కొంతవరకు వాదనలకు దూరంగా ఉండండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆలస్యంతో కొన్ని పనులు మీరు సాధించుకుంటారు. మీ గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో ఒకంత ఆనందాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, నిర్మాణాల గురించి కానీ,
ఏదో ఒక స్థిర నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నది. కానీ ఇది కొంత ఘర్షణతో మీరు ఈ నిర్ణయాలు తీసుకుంటారు, లేదా ఒక ఒత్తిడితో ఈ నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో, మిథున రాశికి ధనుస్సు సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడబోతున్నది కాబట్టి మీ వ్యవహారాలలో, మీ కొత్త ఒప్పందాలలో, కుటుంబ వ్యవహారాలలో, కుటుంబ పరిస్థితులలో, భార్య మీకున్నటువంటి అనుబంధంలో ఎలాంటి మార్పులు ప్రత్యేకంగా రాకుండా చూసుకోండి. వాటికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మిథున రాశి ఫలితాలు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారంలో సంక్రమణం, సూర్య సంక్రమణానికి సంబంధించి పరిహారాలు చేసుకోండి. లవణ దానం చేయండి, వస్త్రదానాలు చేయండి. అలాగే కొంత మీరు శని సంబంధమైనటువంటి పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునరుసుపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఇతివృత్తంగా మీకు పరిసరాలు, మీ వ్యవహారాలు, మీరు చేసే వృత్తులు, మీకున్నటువంటి దీర్ఘకాలిక ఆలోచనలు, దీర్ఘకాలికమైన పనుల యందు చాలా మార్పులు రాబోతున్నాయి. ఒకంతా మీకు మంచి సపోర్టివ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు చాలా శ్రద్ధతో ప్రయత్నం చేసుకొని సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మీకు ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడడం కానీ, దూర ప్రయాణాలు కానీ, ఏదైనా ప్రత్యేకమైనటువంటి విహారాలు కానీ, యాత్రా స్థలాలు కానీ, ప్రత్యేక వ్యక్తుల యొక్క సమావేశాలు కానీ పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మాత్రం మీకు కొంత అకాల భోజనాలు కూడా ఈ 15, 16వ తేదీలలో అకాల భోజనాలు సంప్రాప్తమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లేదా ఒక ప్రత్యేకమైన సమస్య పరిష్కారం, దీని కొంత ఆలస్యంతోనైనా మీరు సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. కొంత మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువగా కర్కాటక రాశి వారికి 15, 16, 17వ తేదీల్లో కనబడుతున్నది. 18, 19 ఒకంత అనుకూలతగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం, ఆందోళన, అనుకోకుండా వాద వివాదాలు, కుటుంబ సభ్యులతో కానీ, పిల్లలతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, వ్యవహారాలలో కానీ, భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, మీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అయినా మీరు ధైర్యంతోనే ఉంటారు. 20, 21వ తేదీల్లో మీరు ప్రశాంతంగా ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, ఇతరులతో ఉన్న అనుబంధాలు, వీటికి సంబంధించిన విషయాలన్నింటిని కూడా సమీక్షించుకొని చేయవలసినటువంటి భవిష్యత్ విధి నిర్వహణ ఏమిటి అనే దాని మీద కొంత ఏకాగ్రతను చేపట్టవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యాలు, మీకు సంబంధించిన ఇతరత్ర వ్యవహారాలన్నింటిలో కూడా ఒక శుభకరమైనటువంటి మార్పు, శుభ పరిణామం పొందబోతున్నారు. అయితే ప్రయత్నపూర్వకంగా ఇది సాధించుకునేటువంటి అవకాశం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతృప్తి ఉంటుంది. స్థిర చరాస్త్రకు సంబంధించిన వారిలో కొంత సంతృప్తి ఉంటుంది. కొన్ని భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకుంటారు. కొంత ఆనందాన్ని కూడా పొందుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ చిన్నపాటి వాద వివాదాలు, ప్రయత్నంలో భంగాలు, ఆర్థిక పరిస్థితులలో వాద వివాదాలు, కుటుంబ సభ్యులతో వాద వివాదాలు, అంటే కొంతవరకు మీ యొక్క పాజిటివ్ అవతలి వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది, ఎదుటి వాళ్ళ నెగిటివ్ మీకు పాజిటివ్ అనే దాంట్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అంతిమ ఫలితాలు మాత్రం శుభంగానే ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు ప్రత్యేకమైన కుటుంబ అవసరాలకు కానీ, మీ అవసరాలకు కానీ ప్రత్యేకమైన పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సి ఉంటుంది. ధనుస్సు సంక్రమణకు సంబంధించినటువంటి పూజలు, వస్త్రదానాలు, లవణ దానాలు ఇవి ప్రత్యేకంగా చేయండి. ప్రత్యేకించి మీరు సూర్యగ్రహ ప్రీత్యర్థం సూర్యునికి సంబంధించినటువంటి సూర్య అష్టోత్తరాలు, సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి ఇలాంటివి ఏదైనా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారు ఈ వారమంతా కూడా మీ వ్యక్తిగత విషయాలు, వ్యవహారాలు, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, మీ ఆంతరంగిక సమస్యలకు సంబంధించిన విషయాలు మీద ఎక్కువగా శ్రద్ధాసక్తులు చూపిస్తారు. దాని మూలకంగా మీలో కొన్ని పనులలో ఆలస్యం ఎక్కువగా జరుగుతుంది. దేహ ఆలస్యం, మనస్తాపం, సృహుత్క్లేశం, ధనధ్యేయం, అలాగే శరీర ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ వారం ప్రారంభంలో మీకు చాలా వరకు 15వ తేదీ నుంచి 16, 17 తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. ఆనందాన్ని ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న ఫలితాలు సాధించుకుంటారు.
మీకు సామాజికంగా కుటుంబపరంగా గౌరవాలు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. ప్రత్యేకమైన బంధు దర్శనాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, కొన్ని విహారయాత్రలు, ఆనందాలు, విందులు, వినోదాలకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రత్యేకత మీకు 15వ తేదీ నుంచే కనబడుతున్నది. అయితే ఒకవైపు మీకు అతి ఆలోచనలు కూడా కనబడుతున్నాయి, సందేహాలు కూడా ఉంటున్నాయి. ఒక మనస్సులో సందేహాలతో ఉన్నా కనీసం నాటకీయంగానన్నా మీరు పైకి చాలా గంభీరంగా, ధైర్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంతర్లీనంగా ఏదో ఒక నాటకీయతగా మీ మనస్సు కొంత వేధిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. 18, 19 రోజు తేదీలలో ఒక ఉత్సాహం, నిరుత్సాహాలతో పాటు ఏదో ఒక ప్రేరణ, ఒక ఒత్తిడి మీ మీద బాగా పనిచేస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు పొందవచ్చు, ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు పెట్టవచ్చు, కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండవచ్చు. స్త్రీల విషయంలో శరీర అసౌకర్యాలు, మానసిక ఒత్తిడిలు ఇలాంటివి కూడా ఉంటాయి. పురుషులకు కూడా మానసిక ఒత్తిడిలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ప్రయాణాలు ఆకస్మికంగా పడ్డట్టయితే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. యువకులైతే అధిక వేగంగా పోయేటువంటి ప్రయాణాలు చేయడానికి వీలు లేదు. ఆడవాళ్ళు ఆరోగ్యపరంగా చూసుకోండి. కొంతమందికి శస్త్రచికిత్సలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో సింహరాశి వారు ప్రత్యేకించి ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సంతానం విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే శస్త్రచికిత్సలు కూడా చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా కొద్దిగా ఆలోచించి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వాద ప్రతివాదాలకు దూరంగా ఉండండి. అయినంత వరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నాలు అవగతం అంటే బాగా మీకు అవగాహన వచ్చిన తర్వాతనే వాటి గురించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మిక కలహాలు పొందకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మఖా నక్షత్ర జాతకులకు తీవ్రంగా ఆకస్మికంగా ప్రయాణాలు సాగించవచ్చు. ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. కొద్దిగా మనసుకు వ్యతిరేకంగా నడవలసినటువంటి ఒక ఒత్తిడి మీ మీద పడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కూడా మీకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు సమగ్రంగా ఆలోచిస్తారు, కొంతవరకు సహనంతో ఉంటారు, పరిస్థితులను చక్కబెట్టుకుంటారు, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. మీకు కొంత ఆదాయం ఉంది, కొంత ఖర్చు ఉంది, నష్టం ఉంది, అన్ని రకాలుగా ఉంది. కానీ మిశ్రమ ఫలితాల్లో మీకు ఇతరత్ర సహకారాలు, మీ అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాలను కూడా గణనలోకి తీసుకోగలుగుతారు. కాబట్టి మొత్తం మీద ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కూడా అనుకూలతలే బాగా కనబడుతున్నాయి. మరి సింహరాశికి సంబంధించి రవి అధిపతి, సూర్యుడు అధిపతి. ఈ సూర్యుడు మిత్రరాశి అయిన ధనుర్రాశిలో 15వ తేదీ ప్రవేశించబోతున్నాడు. 15వ తేదీ రాత్రి, 16వ తేదీ ఉదయం. కాబట్టి సింహరాశి వారు ప్రత్యేకంగా ఏదైనా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి 15వ తేదీ. లేదా మీరు ప్రత్యేకంగా పూజలు ఏదైనా చేసుకొని మీ చేత వస్త్రదానాలు ఖచ్చితంగా చేయండి. మరి హ్యాండిక్యాప్స్ అయినటువంటి పిల్లలకు వాహనాలు, సైకిళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా అది కూడా చేయండి. ఏది చేత కాని వాళ్ళు లవణదానం కూడా చేయాలి. 2 చేయండి. లేదా లవణదానం ప్రత్యేకంగా చేయండి. ఆడవాళ్ళు ప్రత్యేకించి సూర్యుని పూజలతో పాటు లవణదానం చేస్తే మీకు ఆరోగ్యాలు బాగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపి. అంటే మొత్తం మీద అనుకున్న పనులు ఫలితాలు పొందుతారు. అంటే ఒక పాజిటివ్ వేలోనే మీ యొక్క పనులు నడుస్తున్నాయి. ఇంచుమించుగా 15వ తేదీ మధ్యాహ్నం నుంచి మీరు 18, 19వ తేదీ వరకు కన్యారాశి వారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు, ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలోనే ఉండగలుగుతున్నారు. ఒక ప్రత్యేక సమావేశం, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏదైనా సరే అది ఒక అనుభూతి అనేది మీరు 15వ తేదీ పొందే అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ ఏదైనా యాత్రాస్థలంలో కానీ, ప్రత్యేకమైనటువంటి విద్యా కేంద్రాలలో కానీ, దేవాలయంలో కానీ, పెద్దల సమక్షంలో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశికి సంబంధించి రాజకీయ నాయకత్వం వహించేటువంటి వాళ్లకు చాలా బిజీ షెడ్యూల్ 19th వరకు ఉంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కళాకారులు, విద్యారంగంలో ఉన్నటువంటి వారు, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా 19వ తేదీ వరకు కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఒక ప్రత్యేకమైన అనుభవాలు పొందేటువంటి పరిస్థితి. 20, 21 చిన్నపాటి ప్రయాణాలు, కొంత అసహనం, ఖర్చులు, కొంత నిర్బంధత, ఏదో ఒక చిన్నపాటి సమస్యతో పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద
కన్యా రాశిలో ఒక డ్యూయల్ నేచర్ వస్తున్నది. అంతక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం. మొత్తం మీద గృహానికి సంబంధించిన విషయాలలో కానీ, మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన దాంట్లో కానీ ఏదో ఒక నిగూఢంగా ఇది ఇతరులకు చెప్పి లాభం లేదు, చెప్పకూడదు, చెప్పకుంటే ఏమవుతుంది అన్నటువంటి పరిస్థితి, మానసికంగా సంఘర్షణాయుతమైన వాతావరణం మాత్రం మీకు ప్రారంభమైందని చెప్పవచ్చు. మీది మిక్కిలి పై వ్యవహారాలన్నీ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి కుటుంబ వ్యవహారాల విషయంలో సహనంతో ఉండి, మీరు ఎంత ఓర్పుతో ఉండి వాటిని ఎంత చాకచక్యంతో నిర్వహించగలిగితే అంత చాకచక్యంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. కాబట్టి నిర్వహించుకుంటే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైనటువంటి వాతావరణంలో గృహ అవసరాలకు మించి ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, కొంత ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. హస్త నక్షత్ర జాతకులకు ఇది అని చెప్పలేనటువంటి ఒక పరిస్థితి, ఇడమర్చి చెప్పలేనటువంటి పరిస్థితి. మీ అభిప్రాయాలు ఇతరులకు, ఇతర అభిప్రాయాలు మీకు అవగాహనతో లోపం ఉండవచ్చు. కొంతవరకు భార్యాభర్తల మధ్యన విభేదాలు కానీ, కొంత గృహ సౌఖ్యంలో లోపం కానీ, మిత్రులతో అసౌకర్యం కానీ పొందేటువంటి అవకాశాలు కూడా హస్త నక్షత్ర జాతకులు కింద ఎక్కువగా ఉంది. వీరికి మానసిక శ్రమ ఎక్కువగా కలుగుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులు అయినంత వరకు ప్రతి విషయాన్ని కలుపుకొని ముందుకు పోతారు. కుటుంబ వ్యవహారాల్లో చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు. కొత్త వ్యవహారాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక నిర్ణయం, ఒక ఆనందదాయకమైన నిర్ణయం మీకు మరింత ఉత్సాహాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ కన్యా రాశి వారు ఈ వారంలో ప్రారంభంలోనే ధను సంక్రమణం రోజు కొన్ని పూజలు చేసుకోండి, వస్త్రదానాలు చేయండి, లవణదానం చేయండి. ప్రత్యేకంగా పూజలు చేసుకున్నట్టయితే మరింత మీకు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారంలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. అయినంతవరకు మీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఇతరులతో ఉన్నటువంటి ఒప్పందాలు, ప్రజా జీవితం, కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు, మంచి సహకారాలు పొందేటువంటి పరిస్థితులు, పెద్దవారి యొక్క సహకారాలు కూడా పొందేటువంటి పరిస్థితులు, చిన్నపాటి లాభదాయకమైనటువంటి ప్రయాణాలు, ఉత్సాహపూరితమైనటువంటి ప్రయాణాలు, లేదా ఒక సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు, ఇతరుల సహకారాలు అన్నీ కూడా లభించేటువంటి దాంట్లో మీకు మంచి మార్పులు కనబడుతున్నాయి. బట్ ఈ వారం ప్రారంభంలో కొంత సమస్యలను ఎదుర్కొని, సమస్యను పరిష్కరించుకొని మీరు ఈ వారం మధ్యలో నుంచి, అంటే ఈ వారం ప్రారంభంలో 15వ తేదీ మధ్యాహ్నం వరకు మీ సమస్యలు కొంత పరిష్కారమైన రీతిలో ఉండి, ఆ తర్వాత కొత్త మార్పులు వచ్చేటువంటి స్థితిలో మీకు కనబడుతుంటుంది. ఏది ఏమైనా కొంతవరకు అసహనంగా ఉంటారు, నిర్బంధితంగా ఉంటారు, ఇష్టం ఉన్నట్టుగా ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తారు. కొంతమంది సెలవులు పెట్టి ప్రశాంతంగా ఉండాలని కూడా చేస్తారు. మీ అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా, మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా మీరు 15, 16, 17 అసౌకర్యంగా ఉంటారు, కొంత సహనంతో ఉంటారు, కొంత మంచి చెడు 2 ఫలితాలు మీకు కనబడుతున్నాయి. అయితే 18, 19, 20, 21వ తేదీల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, మరి ఇలాంటివన్నీ కూడా, అంటే చిరకాలం మిత్రులను కలుసుకోవడం కానీ, బంధుమిత్రులను కలుసుకోవడం కానీ, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, వృత్తి సంబంధించిన విషయంలో కూడా కొన్ని మీ నిర్ణయాలు, మీతో ఇతరులు సహకారాలు పొందడం కానీ, ఏదో ఒక ప్రత్యేకత కూడా బాగా ఉంది. అందులో 18, 19 మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత యువకులకు మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. స్త్రీ పురుషులు మమేకంగా, అన్యోన్యంగా, అనురాగంగా, పరస్పర సహకారాలు అందిస్తున్నటువంటి విధానంలో ఉండవచ్చు. మరికొంతమంది ఈ 18, 19 విపరీతమైనటువంటి ధోరణిలో విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించి కూడా కొంత భంగపాటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మితంగా ఉంటే మంచి ఫలితాలు ఉన్నాయి, అమితంగా అధికంగా చేసినట్టయితే కొంత విపరీత ధోరణులు కూడా ఉన్నాయి. ఇది ఒకంత సెలబ్రిటీస్కి చాలా ఆనందంగా ఉంటుంది. తులారాశికి సంబంధించిన సెలబ్రిటీస్ కానీ ఇలాంటి వాళ్లకు 18, 19 ఒక ఆనందదాయకమైనటువంటి ఉంటుంది. ఇందులో కొంత అపశృతులు కూడా పలికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్స్, విందులు, వినోదాల పేరు మీద అర్ధరాత్రి వరకు పబ్బులలో కాలం గడిపేవాళ్ళు, అర్ధరాత్రి వరకు అతివేగంగా వాహనాలు నడిపేవాళ్ళు, విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందాలని విపరీత ధోరణిలో, మరి ఆహార విహారాల్లో మితిమీరిపోయినటువంటి వాళ్లకు మాత్రం ప్రమాదభరితంగా ఉంటుంది ఈ 18, 19. 20, 21 కొంత మీకు
ప్రశాంతతగా ఉంది, అన్యోన్యతగా ఉంది, లాభదాయకంగా ఉంది, మనకు ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా వీలున్నాయి. మొత్తం మీద ఈ వారంలో వచ్చే మార్పులు ప్రత్యేకంగానే ఉన్నాయి. అందులో ఈ వారం అంతంలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి మార్పులు ఒక అత్యంత ఉత్సాహమైనటువంటి ఒక సన్నివేశం కూడా ఉంటుంది. ఆ సన్నివేశంలో మీరు ఇతరుల సహకారాలు పొందగలుగుతారు, మీ సహకారాలు ఇతరులు ఇవ్వగలుగుతారు. ఒక అనుభవజ్ఞుల యొక్క సహకారంతో కూడినటువంటిది. ఇది చాలా వరకు ఈ తులారాశికి సంబంధించి ఈ చివరిలో ఉన్నటువంటి రోజులన్నీ కూడా ప్రజాసేవ, హిత కార్యక్రమాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజాసేవలో ఉన్నటువంటి వారికి, కొంత గౌరవప్రదమైనటువంటి వారికి కొన్ని సన్మానాలు అట్లాంటి పొందేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో 20-21 కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహం కనబడుతున్నది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులు ఒకంత ఆలస్యంగానైనా మీరు మంచి ఫలితాలు పొందుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా స్థిర చరాస్తుల విషయంలో క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, ఇన్వెస్ట్మెంట్స్, నిర్మాణాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, వీటికి సంబంధించిన విషయాల్లో ఒక ప్రత్యేకత విశాఖ నక్షత్రానికి కూడా కనబడుతున్నది. గృహ బాధ్యతల విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ఫుల్, అంటే మీరు ఏదైనా ఒత్తిడితో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది తులారాశికి సంబంధించినంత వరకు. మీరు కూడా ప్రత్యేకంగా సూర్య సంక్రమణం రోజు, ధనుసు సంక్రమణం 15వ తేదీన ప్రత్యేకంగా వస్త్రదానాలు చేయండి, లవణ దానాలు చేయండి. ప్రత్యేకించి గురువుకు, శనికి ప్రత్యేకమైన పూజలు కూడా చేసుకోండి. ఈ వారంలో మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చాలా ఆంతరికంగా మీ పర్సనల్ వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన వ్యవహారాలలో, మీ ట్రేడింగ్, మీరు చేసేటువంటి కొన్ని విధానాలలో చాలా మార్పులు రాబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వారాన్ని మీరు నడుపుకోగలగాలి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు న్యూ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, అలాగే మీ వ్యవహారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త చేయండి. తొందరపడి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఏదైనా తొందరపడి వస్తువులు కొన్నా కూడా నాణ్యత విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత మీరు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో మీ అభిప్రాయాల కన్నా ఇతరుల అభిప్రాయాలకు తొందరగా మీరు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా ఒక్కొక్కసారి మంచి చెడు కొంత మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తొందరపడకండి, నిదానంగా చేసుకోండి. ఈ వారం ప్రారంభంలో అనుకోకుండా ఒక ప్రయాణం కానీ, ఒక వార్త కానీ, ఏదో ఒక ప్రత్యేకంగా మీ షెడ్యూల్ చేంజ్ అయిపోతున్నది. ఆ విధంగా 15 దినాంతం 16, 17 విషయంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉండబోతున్నారు. ఇది కొంత అనుకూలత, ప్రతికూలత, నిష్టలు, నియమాలతో కూడింది కావచ్చు, మానసిక, శారీరక ఒత్తిడితో కావచ్చు, ఏదైనా వైద్య సహకారాలు పొంది, అంటే ప్రజాసేవకు సంబంధించింది కావచ్చు, ఆధ్యాత్మిక సేవకు సంబంధించింది కావచ్చు, మీ వ్యక్తిగత విషయంలో ఏదైనా పట్టుదలతో ఉండి కావచ్చు, అకాల భోజనాలు అయితే ఉంటాయి. కొంత శారీరక, మానసిక ఒత్తిడిలు అయితే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వైద్య సహకారాలు పొందే అవకాశాలు, వైద్యులను సంప్రదించేటువంటి అవకాశాలు కూడా ఇందులో కనబడుతున్నాయి. 18, 19 కూడా ఇంచుమించు అదే ఉద్రిక్తంగా ఉంటుంది వాతావరణం. 16, 17 వాతావరణంలో ఒక సౌమ్యత, 18, 19లో ఒక ఉద్రిక్తత. అది ప్రయోజనకరమైందే, ఇది ప్రయోజనకరమైందే. కాబట్టి ఒక విచిత్ర స్వభావంతో ఈ వృశ్చిక రాశి 19 వరకు ఉంటుంది. 20, 21లో చాలా వరకు ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇవన్నీ ప్రత్యేకించి ఈ ఫలితాల విషయంలో మీకు ప్రతి 2 రోజులకు ఒక ప్రత్యేకత మార్పు వస్తున్నది. 15, 16, 17 ఒక రకంగా, 18, 19 ఒక రకంగా, 20, 21 ఒక రకంగా. ఈ 3 ఈ వారంలో మీకు ప్రత్యేకమైన అనుభవాలు, ప్రత్యేకమైన దృష్టులు, మీలో మార్పులు, మీ వ్యవహార శైలిలో మార్పులు, మీ ఆలోచన విధానం అన్నింటిలో మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక కొత్త అనుభవం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలతో ఉంటారు. ఆ తదుపరి మీ ఆలోచనలు ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతే. అలాగే హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ. ఏదో ఒకటి మానసికంగా ఒత్తిడి మాత్రం బాగా ఉంది. కొంతమందికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి ఈ ఒత్తిడి వల్ల ఏమైనా అంటే మీరు మరింత ఒత్తిడి చేసినట్టయితే
కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు, అంటే బీపీలు రైజ్ కావడం, డయాబెటీస్ రైజ్ కావడం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా బ్యాలెన్స్గా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అతి సంతోషం వద్దు, అతి దుఃఖం వద్దు, అతి కోపం వద్దు, అతి శాంతం వద్దు అన్నట్టుగా ఈ కొద్దిగా మిశ్రమ ఫలితాలండి. చాలా చెప్పాలంటే టైం చాలా పడుతుంది దీని, కానీ మీరు కొద్దిగా ఒక ప్రత్యేకమైన అనుభూతిలో ఉంటుంది వృశ్చిక రాశి. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహారం చూసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ ఒత్తిడులు, గృహ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అందులో కొంత ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితులను బాగా చక్కగా మదింపు వేసుకుంటారు. అంటే నూతన సంవత్సర ప్రణాళిక గురించి ఆలోచనలో మీకు కొంత ఆనందం కలుగుతుంది. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారంలో ఆర్థికపరమైన విషయాలు విభేదాలతో, కొంతవరకు వాదోపవాదాలతో సతమతం అవుతుంటారు కుటుంబ సభ్యులతో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహంగా మాత్రం ప్రస్తుతానికి కొన్ని అధిగమించి కొంత ఉత్సాహంతో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లేదా మంచి సహకారం ఇతరులది కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారు కూడా ఈ ధను సంక్రమణానికి కొన్ని దానాలు అవన్నీ చేయండి. శని పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ వారాన్ని మీరు చాలా విచిత్ర అనుభూతులతో, విచిత్ర అనుభవాలతో చూస్తారు. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు భవిష్యత్తుకు సంబంధించినదై, మీ యొక్క ఆశయ సిద్ధికి సంబంధించినదై, సర్వత్రా చాలా విశాలంగా ఉన్నటువంటి పరిధిలో మీ వ్యవహారాలు కానీ, మీ మనస్తత్వాలు కానీ, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ సమీక్షించుకునేటువంటి స్థితిలో ఒకటి కనబడుతున్నది. దీనికి ఆకస్మికంగా కూడా కొన్ని కొత్త మలుపులు తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇందులో కొద్దిగా వ్యవహారాలలో దూర ప్రయాణాలు సంభవించవచ్చు. కొన్ని కొత్త ఒప్పందాలు ఇతరులతో సంబంధించవచ్చు. వ్యాపారంలో, మీ వృత్తిలో, అంటే వ్యాపారంలో కావచ్చు, అది రాజకీయ రంగం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, కొంత ఒత్తిడి మాత్రం కలిగి మీరు అప్పటికప్పుడు కొన్ని సమీక్షించుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇందులో కనబడతాయి. దేహార్తి చిత్త సంతాప, కాలాతిక్రమ భోజనం, బంధు మిత్ర సుహృద్వేష. అంటే ఇందులో ఏమవుతుందంటే, మీరు అనుకున్న విధానమే కరెక్ట్ అయింది, చాలా చక్కనైంది, ఇది అందరూ ఒప్పుకోవలసి తీరవలసింది అని మీ వాదనలు ఇతరులను కొంత భయపెట్టడం కానీ, ఒత్తిడి చేయడం కానీ, లేదా వైరుధ్యం కానీ, విరోధం కానీ తెచ్చే పరిస్థితి ఒక రకంగా కనబడుతుంది. లేదా ఇతరులు మీ మీద చేసే ఒత్తిడి కూడా మీకు ఒక రకంగా కొద్దిగా విచిత్రంగానే కనబడుతుంది. దానివల్ల ఒక ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. ఇది ఎక్కువగా మీరు మీ స్వవిషయంలో మీ అభిప్రాయాలకు, ఇతరుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు కానీ, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు మీ అభిప్రాయాలకు కానీ కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పోవలసినటువంటి వారం ఇది. అలాంటి మార్పులతో ఉంది కాబట్టి అందులో మీకు మాత్రం ఈ వారం ప్రారంభంలో చాలా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, చాలా ప్రత్యేకమైన పరిస్థితులు, విచిత్ర అనుభూతులు, ఒక మంచి అంటే 15, 16, 17 వరకు మీరు కుటుంబ సభ్యులతో కానీ, మీకు వృత్తికి సంబంధించిన వ్యక్తులతో కానీ, అలాగే అధికారులతో కానీ, ప్రత్యేకమైన వ్యక్తులతో కానీ కొన్ని సమీక్షించుకోవడమో, చర్చించడమో, ఏదో ఒక క్రియేటివిటీ, ఒక నూతనమైన పరిశోధన విషయంలో కూడా మీరు ఉండవచ్చు. ఇలాంటివన్నీ ఒక ప్రత్యేకత అనుకోండి. అలాగా ఏది లేదనుకున్నా కుటుంబ సౌఖ్యం, ఆనందం, మిత్రుల సహకారం, మిత్రులతో ఆనందం, కుటుంబ సభ్యులతో ఆనందం, భార్యాభర్తల మధ్యన మంచి అవగాహన, పుత్రుల మధ్యన మంచి అవగాహన, అలాగే అట్లా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక విచిత్ర అనుభూతి మీకు పొందేటువంటి అవకాశాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అది మీకు కానీ, మీకు పరిచయంతో ఉన్నటువంటి బంధువుల ఇళ్లలో కానీ, మిత్రుల ఇళ్లలో కానీ ఒక ప్రత్యేకమైన ఇన్వాల్వ్మెంట్, ఈ ధనురాశికి ఒక ప్రత్యేకమైన ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 18, 19 విషయంలో కొంత ఆరోగ్యంలో మార్పులండి, ఆహార విహారంలో కొన్ని మార్పులు, ఒక సంఘర్షణాయుతం మానసికంగా, స్త్రీలకైతే చాలా శారీరకంగా, మానసికంగా అనీజీగా ఉండడం, సౌఖ్యకరమైన జీవితానికి కొంత దూరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి.
2021లో కొద్దిగా మళ్ళీ సాధారణమైన పరిస్థితికి వస్తారు. అంటే ప్రారంభంలో ఎంత ఉత్సాహం ఉందో 18, 19, 20, 21లో అంత నిరుత్సాహం కాదు, కానీ కొద్దిగా డౌన్ అవుతుంది. ఒక దానికి దీనికి చాలా ప్రత్యేకతగా ఉంది. ఈ వారంలో మీకు 2 రకాల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆనందం ఉంది, ఒక రకంగా ఆలస్యంతో కూడినటువంటి ఆనందం ఉంది, కొంతవరకు బాధాకరమైనటువంటి విషయాలతో మీద సమీక్షించుకునేటి కొన్ని అన్టోల్డ్ సఫర్స్ అంటారు. అది మనం వ్యక్తపరచవచ్చు, వ్యక్తపరచకపోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఈసారి ధనుర్రాశి ఒక విచిత్ర అనుభూతి, ఒక విచిత్రమైన జీవితంలో మలుపు కూడా పొందబోతున్నది అని చెప్పాలి. మూలా నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలత ఉంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వివిధ రకాల రూపంలో ఖర్చులు, ఒక ఇరిటేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరుల సహకారాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఒక రకంగా ఆనంద జీవితమే. అంటే మీరు ఏది చేసినా అది ముందు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్టుగా ఉంటారు. మీకు కొంతవరకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ధనురాశికి ఈ మొదటి ప్రారంభంలో ఇలా కనబడుతుంది. తర్వాత వచ్చే మార్పులు ఒక రకంగా ఉంటాయి. మరి ప్రత్యేకించి మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి, అది ధనుస్సు సంక్రమణం కాబట్టి, ధనుస్సు సంక్రమణానికి సంబంధించినటువంటి పరిహారాలు, అందులో సూర్య గాయత్రి, సూర్య జపం, సూర్యునికి సంబంధించిన విషయాలు చేస్తూ వస్త్రదానాలు చేయండి. లేని వారికి వస్త్రదానాలు, ఎవరైనా హ్యాండిక్యాప్స్ కూడా వాళ్లకు కావాల్సినటువంటి వాహనాలు, అంటే సైకిళ్ళు, రిక్షాలు ఇలాంటివి ఉంటాయి చూడండి. అది మన స్థాయిని బట్టి చేసేటువంటివి. ఏది కాకుండా వస్త్రదానాలు చేయండి. ఎన్ని చేసినా కూడా లవణ దానం ప్రత్యేకంగా చేయండి. ఆ లవణ దానం చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ప్రత్యేకించి లవణ దానం చేస్తే మీ ఆరోగ్యాన్ని రక్షించుకునే వాళ్ళు అవుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. మరి ప్రత్యేకించి మకర రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఈ వారంతో ప్రారంభం కాబోతున్నది. కొన్ని సందిగ్ధాలు, కొన్ని సందేహాలు, అనిశ్చిత స్థితి, దూర ప్రయాణాలు, ఇతరులతో విరోధాలు, వైరుధ్యాలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సంబంధించిన పరిస్థితుల యొక్క సంబంధించిన విషయాలు మీకు మెల్లమెల్లగా అవగాహనలోకి వస్తున్నాయి. వాటికి సంబంధించిన విషయాల మీద మీ మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో విశేషించి ఆరోగ్యంలో కూడా మార్పులు, ఆరోగ్యపరమైనటువంటి మార్పులు, కొంత ఆకస్మికమైనటువంటి వ్యవహారాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఈ వారం మకర రాశి వారు శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాల కొంత శ్రద్ధతో వ్యవహారంలో కొద్ది ఓపికతో ఉండి నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి వ్యయంలో రవి, సప్తమంలో కుజుడు. చూడండి ఎంత ఒత్తిడి ఇది. ఈ 2 గ్రహాల యొక్క ఒత్తిడి మీ మీద ఎక్కువగా పనిచేస్తున్నది. అంటే ఇది తాత్కాలికంగా ఒత్తిడి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండం అంటే భరించాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి. మరి ప్రారంభంలో 15, 16, 17, 18, 19 వరకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయండి. ప్రత్యేక అనుభూతులు మీరు పొందబోతున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా చూద్దామనే ధోరణిలో ఉన్నారు. అది మీ విషయం కావచ్చు, మీకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మిత్రులకు సంబంధించింది కావచ్చు, ఎవరిదైనా సంబంధించవచ్చు. దీంట్లో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్విరామమైన కృషి, విరామం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు, ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో పాల్గొనే వాళ్ళు, సాధారణమైన వ్యక్తులు కూడా మకర రాశికి విశ్రాంతి లేని పనులను, విశ్రాంతి లేకుండా మీరు ఈ పనులు చేస్తారు. పనులలో పాల్గొనవలసినటువంటి అవసరాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే అందులో మీకు 15, 16, 17, 18, 19 ఇందులో విశేషం ఏంటంటే 15, 16, 17 ఇది ఒక ప్రయోజనాత్మకమైన సమ్మేళనం. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యంత శుభకరమైనటువంటి సమ్మేళనం, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా. కానీ 18, 19 ఉన్నటువంటి జీవితంలో ఒక ఘర్షణాయుతమైన వాతావరణం. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అయితే మీరు చాలా విచిత్రమైన అనుభూతులు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో వాదనలు ఉన్నాయి, మరి అంటే సంఘర్షణలు ఉన్నాయి. అట్లా మానసిక సంఘర్షణలు ఉంటాయి అనుకోండి. ప్రయాణాలు ఉన్నాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇది న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళకి ఎక్కువ ఒత్తిడి ఉందని చెప్పొచ్చు. 18, 19 అంటే విభేదించి వాదించి
ఒప్పించి మెప్పించవలసినటువంటి పరిస్థితులు అనుకోండి. ఒక రకంగా ఇది స్త్రీలకు చాలా అసౌకర్యంగా ఉంది. కుటుంబ సౌఖ్యానికి స్త్రీ పురుషులు దూరంగా ఉండేటువంటి పరిస్థితి. ఇది చాలా వరకు వ్యక్తిగత జీవితం కన్నా సామాజిక జీవితానికి సంబంధించినది ఎక్కువగా ఉంది. 2021లో కూడా కొద్దిగా అనారోగ్యం, కొద్దిగా అలసటలు, మానసికంగా అలసటలు ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. మకర రాశికి సంబంధించి స్త్రీలు పురుషులు 18 నుంచి 21 వరకు ఓపికతో పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా పట్టు విడుపులతో ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీ ఆరోగ్యంలో అంటే ఇది ఈ టర్నింగ్ ఎలాంటిదంటే ఈ వారం పరిస్థితులన్నీ కూడా అండి ఏదో ఒక మీ జీవితంలో కొత్త అనుభూతి, కొత్తది ఇక్కడి నుంచి కొద్దిగా మార్పు అనుకోవాలి. ఎందుకంటే రాబోయే ఉత్తరాయణం దక్షిణాయనం సంధిలో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కోపతాపాలతో అధిక కోపాలకు దూరంగా ఉండి అనారోగ్యాలను అంటే ఆరోగ్య విషయంలో రక్షణ పరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకంత యువకులకు ఒక రకమైన విపరీతం, మధ్య వయసులకు ఒక విపరీతమైనటువంటి బాధ, వృద్ధులకు ఒక రకమైనటువంటి బాధ, ఇట్లా 2 రకాలుగా కనబడుతున్నది. భయము, ఆందోళన, ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇది మాత్రం ఉంటుందండి. దీనికి అంతా కూడా మీరు భగవత్ ప్రీత్యర్థం కొంత మీరు ఇష్టదైవాన్ని కూడా పూజించుకోండి. ఈ మకర సంక్రమణం రోజున ప్రత్యేకంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యునికి వివిధ రకాలమైన పూజలు అవి చేయండి. అలాగే వస్త్రదానాలు చేయండి, లవణ దానం చేయండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి కలిసి వచ్చిన కాలం వస్తున్నదని చెప్పవచ్చు. మీకు ఒక విధంగా షష్ఠస్థాన కుజుడు, లాభస్థాన రవి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ వార ఫలితాలలో మీకు దాదాపుగా 15, 16, 17 అంతా కూడా ఒక పరిశీలనాత్మకమైనటువంటి పరిస్థితి. కొన్ని విషయాల్లో పరిశోధన అనవచ్చు, సహనంతో ఓపికతో ప్రతిదీ సమీక్షించుకునేటువంటి స్థితిలో మీరు ఎంత దూకుడు స్వభావంగా ఉంటారో అంత నిదానమైన పరిస్థితిలో ఉంటారు. కొద్దిగా శారీరకంగా కూడా మందగమనం ఉంటుంది. కొద్దిగా చిన్న చిన్న మానసికంగమైనటువంటి విచారాలు కూడా చేస్తుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 15, 16, 17 కుంభరాశి వారు దేవాలయాలు సందర్శించడము, న్యాయవాదులను సందర్శించడము, వైద్యులను సందర్శించడము, జ్యోతిష్యులను సందర్శించడము, ఏదో ఒక ఉపశమనం పొందడానికి మీకు అనుభవజ్ఞుల యొక్క సహకారం, అనుభవజ్ఞుల యొక్క సాన్నిధ్యం అవసరం ఉంటున్నట్టుగా ఉంటుంది. యువకులు తప్పకుండా అలాంటి ప్రయత్నాలు చేయండి. మధ్య వయసు వాళ్ళు కొద్దిగా దేవాలయాలను, ఆధ్యాత్మిక వ్యక్తులను, యోగా అట్లాంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా తొందరపాటు లేకుండా నిదానంగా సమీక్షించుకోండి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా మంచిగా సమీక్షించుకునేటువంటి కాలం, సమయం అది. ఒక ప్రత్యేకమైన సమయం, కొంత మార్పుతో ఉన్నటువంటి సమయం. నిశ్చితంగా, దీర్ఘంగా, లోతైన భావాలతో భవిష్యత్ దర్పణం అంటారు. అంటే మీకు ఏం జరుగుతుందని ముందే తెలుస్తున్నట్టుగా అలాంటి భావాలతో ఉండేటువంటి సమయం అండి. దీనివల్ల మీకు అర్థలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం, సదాసనం సౌఖ్యంచ. మరి ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. గృహంలో ఏదో ఒక శుభకార్యం చేయాలన్న ప్రస్తావన, దానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. కుంభరాశికి సంబంధించి కుంభరాశి వారికి త్వరలో వాళ్ళ ఇంట్లో గృహ వాతావరణంలో శుభకార్యం కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు కుదిరించుకోవడం కానీ, ఉద్యోగాలు నిర్వహించడం కానీ, విదేశీయానాలకు వెళ్ళడం కానీ ఏదైనా ఉండవచ్చు. మీ వ్యక్తిగత జీవితం కొంత వికాసంగా ఉండడానికి మీ చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ జరిగే అవకాశాలు కూడా మీకు. అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం. మరి ఎవరెవరు ఏ వృత్తులు చేస్తున్నారో ఆ వృత్తులలో దాని మీద విపరీతమైన అభిమానంతో ఆ వృత్తులో నిమగ్నమైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే ఆర్థిక లాభాలు ఉన్నాయి. మీ బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకునేటువంటి కార్యక్రమం ఇందులో ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు
అన్ని విధాల అనుకూలతలు బాగా ఫలిస్తున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందబోతున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఏదైనా శుభంలో ఒక కళ్యాణం చేయాలనో, శుభకార్యం చేయాలనో, ఇల్లు కట్టాలనో, గృహప్రవేశం ఏదో ఒకటి శుభ కార్యక్రమం నిర్వహించాలన్న ఉద్దేశంతో మీరు కూడా తాతాలాడుతున్నారు. ఇవన్నీ కూడా మీకు సర్వత్రా ముందు జరుగుతాయని ఒక దాంతో ఈ వాతావరణం కుంభరాశికి ఉన్నటువంటి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ వారం ప్రారంభంలో సూర్యునికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించండి, వస్త్రదానాలు చేయండి, లవణ దానం చేయండి, మరి ఏదైనా వాహనాలు కూడా దానం చేయండి. మరి అలాంటివి ఏ చేసినా మీకు శుభం జరుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో చాలా ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం ఇలాంటివన్నీ కలగబోతున్నాయి. దృఢ నిశ్చయాలు అంటారు. అంటే ఇది వాస్తవంగా డిసెంబర్ ఎండింగ్కి వస్తున్నాం, కొత్త సంవత్సరం ప్రారంభం అడుగుడబోతున్నాం. కాబట్టి కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికాబద్ధంగా మీరు ఆలోచించే విధానంలో మీరు ఉంటారు. కొన్ని కొత్త మార్పులు తెచ్చుకుంటారు. మీ వృత్తిరీత్యా మీ యొక్క పర్సనల్ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక మార్పు తెచ్చుకునే స్థితిలో, దిశలో మీరు ఉంటారు. మీకు మీరుగా కొన్ని నియమాలు, నిష్టలు పెట్టుకుంటారు, కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. వాటిని ఆచరించాలనే తాపత్రయంతో తహతలాడుతున్నటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు మార్పులు తెస్తున్నాయి. అందులో ఈ వారం ప్రారంభం 15, 16, 17 అంతా కూడా మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులకు సంబంధించి మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి సమీక్షించుకోవడం, ఇందులో కొంత అనుభవజ్ఞులతో చేసుకోవడం, అధికారులను సందర్శించుకోవడం కూడా జరుగుతుంది. మీరు కొన్ని ఏ మార్పులైతే అనుకున్నారో ఆ మార్పులు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇంతకుముందు ఉన్న మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇందులో కాలాతిక కుటుంబ సౌఖ్యం పొందకున్నా కుటుంబ సభ్యులతో సాన్నిధ్యంగా ఉంటారు. ఒక రకమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అయితే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచిస్తూ కొంత టైం తీసుకుంటారు. అలాగే 18, 19లో ఆకస్మికంగా కొంత సంఘర్షణ, కొంత భయం, కొంత వాతావరణం అంతా కూడా మిమ్మల్ని భయపెట్టించవచ్చు, లేకపోతే తొందరపాటు చేయవచ్చు, ఆవేశాలు తేవచ్చు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ కొద్దిగా దూరంగా ఉండండి. లేదా శరీరంలో కూడా అనుకోకుండా ఏదైనా మార్పు రావచ్చు. పిల్లల విషయంలో, స్త్రీల విషయంలో చాలా విచిత్రంగా మార్పులు వస్తాయి. అబార్షన్స్ జరిగేటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉన్నాయి. కొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. స్త్రీలకు మానసిక, శారీరక అసౌకర్యం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు 18, 19 ఉన్నాయి. పురుషులకు ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఊహించని పరిస్థితులు, మీరు బలహీనపడవచ్చు, బలంగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2021లో మీకు అంతా కూడా సావకాశంగా, సాధారణంగా ఉంటుంది, భక్తిపరంగా ఉంటుంది. ఆలస్యంగా అన్ని పనులు మళ్ళీ సమీక్షించుకుంటారు. మీలో కేవలం ఆవేశం 16, 17, 18, 19 ఎక్కువగా కనబడుతున్నది మీనరాశి వారికి. మీనరాశి వారు కొంతవరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి విషయాలన్నీ కూడా 2021తో. అయితే విశేషం ఏంటంటే మీనరాశికి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో ఒక మంచి మార్పు రాబోయే అవకాశాలు మీకు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఇలాంటివైనా ఎవరితో ఏ పనులు సాధించుకోవాలన్నా ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా మీరు ప్రయాణం చేయగలిగితే, ఆలోచించుకొని చేయగలిగితే మీకు అన్నీ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పవచ్చు. అర్థసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్రులతో సమాగం చెందడం, రాజదర్శనం, ప్రత్యేకంగా ఏ పని ఎవరితో సాధించుకోవాలనో ఆ పని వాళ్ళతో సాధించుకోవడానికి మీరు చేసే ప్రణాళిక నియమబద్ధంగా ముందుకు వెళ్తుంది. మంచి కార్యక్రమాలు చేపడతారు. మంచి ప్రయోజనాత్మకమైన ఫలితాలు, అంటే వెల్ ప్లానెడ్ ప్రోగ్రామ్స్, సెటిల్ చేసుకునే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. యువకులు ఈ సమయాన్ని మంచి సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు వ్యవహారంలో కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ వారం ఎలా దాటేసినా ఈ వారానికి సంబంధించిన విషయంలో జరిగిన మార్పు మీకు కొంతకాల భవిష్యత్తుకు చాలా అనుకూలత ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు వృత్తి సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు కావచ్చు, గృహ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ఏదో ఒక నూతన ఉత్సాహం మాత్రం మీకు కలగబోతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మంచి మార్పులు ఉన్నాయి. కానీ మీరు
కుటుంబ సభ్యులను కావచ్చు, మీ మిత్రులను కావచ్చు, మీ కింద పనిచేసే వారిని కావచ్చు, కొంతవరకు కన్విన్సింగ్ చేసి ఒప్పించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు కొంతపాటి వాదోపవాదాలతో మీరు పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు మీకున్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. మీరు కొత్త ప్రయోజనాత్మకమైన పనులు చేపట్టబోతున్నారు. ప్రయోగాత్మకంగా కూడా చేయబడుతున్నారు, అంటే ప్రాక్టికల్ కూడా చూడబోతున్నారు. మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇతరుల సహకారాలు బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా మీనరాశి వారు ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలలో కొన్ని పద్ధతులు పెట్టుకున్నట్టయితే మీ వ్యవహారాలన్నీ చక్కబడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వనీ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు. మారుతున్న గ్రహస్థితులు, దృష్టులు, యుతులు, వేధలను దృష్టిలో పెట్టుకొని ఈ చంద్ర ఫలితాలు, ఈ నక్షత్ర ఫలితాలు మీకు తెలియజేయడం జరిగింది. దీనిపై మీ కామెంట్స్, మీ లైక్స్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ పెంచడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.